కుమారులు రాజ్యాలు వెళ్తున్నారండి. అంటే కోల సంబరం అంటే ఏమిటనుకుంటారు చాలా మంది తెలియని వాళ్ళందరూ కూడా. మన కలియుగం ఎలా పుట్టింది ఎలా పెరిగింది అనండి. కృష్ణ అవతారం రామయ్య అవతారం అంటే 7 కొండల వాడి దివ్య చరిత్ర అంటే ఏమీ కాదండి, కోల సంబరమే కదా. వాళ్ళే పాడుకుంటున్నారు అనుకుంటారు చాలా మంది. మహానుభావుడు 7 కొండల వాడు మంగాదేవిని ఎన్ని కష్టాలు పెట్టాడు. ఆడవారు వినవలసిన మాట అండి ఇదందరూ కూడా. ఉత్తమైన మహాతల్లి మంగాదేవి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను నీ భార్య అని అనే అర్థం తెలియడానికేనండి, అంతేగాని అంతకంట ఏమీ కాదండి. మహానుభావుడు 7 కొండల వాడి కష్టం పెడతాం కూడా అండి. అవతార పురుషుడు ఒక్కో అవతారంలో ఒక భార్య అని పిల్లాడాలి. ముందు అవతారంలో భార్య అని పిల్లాడిన భార్య వెనకాల అవతారంలో సతీమణి అవుతుందండి, అంతేగాని అంతకంట ఏమీ కాదండి. కోల సంబరం అంటే 7 కొండల వాడి దివ్య చరిత్ర అంటే తెలుస్తుందండి. చక్కగాని ఈ 3 కుమారులు రాజ్యాలు వెళ్తున్నారట. బ్రహ్మ పరిపాలన బాగుందని కొంతమంది అంటా ఉన్నారు, శంకరుడు పరిపాలన బాగుందని, విష్ణుమూర్తి పరిపాలన బాగుందని కొంతమంది. అందులోకి ఇలా గొప్ప గొప్పలు ఉండకూడదని ఎవరు చూసారా? అయ్యో బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు, అయ్యో వదిగల్లా చూచాడు నారదముడు, అయ్యలా చూసాడు. అంతేనండి, ప్రతిదీ దేవలోకంలో జరిగింది, మానవ లోకంలో జరిగిందండి. తమ్ముడు బాగుంటే అన్నగారు వరుసలేడు, అన్నగారు బాగుంటే తమ్ముడు వరుసలేడు. అలాగనే బ్రహ్మ పరిపాలన బాగుందని కొంతమంది అంటున్నారట, శంకరుడు పరిపాలన బాగుందని, ఆది విష్ణుమూర్తి పరిపాలన బాగుందని, ఇలా గొప్ప గొప్పలు ఉండకూడదని మహానుభావుడు అమ్మ ఎంత జాకనవాడు మునీశ్వరులంతా యజ్ఞం పడుతున్నారట. పెంచాలమ్మా, అస్సలు రావట్లేదు సౌండ్. తైలు పెంచు, సంతకాడ వచ్చింది రావట్లేదు, దీవింపుగాడ వచ్చింది సౌండ్ రావట్లేదు. ఓ మహానుభావుడు ఎప్పుడైతే చక్కగా మునీశ్వరులంతా యజ్ఞం పడుతున్నారట. ఆ మునీశ్వరుల యజ్ఞం పరిధిలోకి అరికోల్లో 3వ నేత్రం గలవాడండి ముఖమహర్షి. ఈ ముఖమహర్షిలేనట, ఓ ఈ మునీశ్వరులారా మీరంతా యజ్ఞం పడుతున్నారు కదా, ఈ యజ్ఞంలో ఎవరు గొప్పవారో చెబుతారా అన్నాడట. అరికోల్లో 3వ నేత్రం గలవాడిని ముఖమహర్షిని చూపించారట. ఈ ముఖమహర్షి అంటున్నాడు, ఓ ఈ పురువేంద్రా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, 3 గొప్పవారు ఉన్నారయ్యా. బ్రహ్మ పట్నాలు, పట్నాలు, ఎలపాల సముద్రాన్ని, ఆది విష్ణుమూర్తిని నిర్మించిన వాడే. అందులోకి ఈ ముఖమారి సగం వచ్చి చక్కగాని బ్రహ్మ పట్నాలు అమ్మ ఎంత జాకరవాడు రమ్మ